మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో ప్రసారం అయ్యేటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ గురించి చెప్పుకుందాం. ఈరోజు 129, 131 శ్లోకాలకి అర్థాలు చెప్పుకుందాం. 129వ శ్లోకము అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేదవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానందాయుగంధర. ఓం అదృశ్యాయే నమః. నేత్రాది ఇంద్రియాలకు అగోచరమైనటువంటి తల్లికి నమస్కారములు. అలాగే నామరూపాలు అనాత్మలు, వాటి వెనుక అదృశ్యంగా ఉన్నటువంటి సత్తా ఆ జగన్మాతయే అని ఈ యొక్క నామానికి అర్థము. ఓం దృశ్యరహితాయే నమః. దృశ్యము లేనిదైనటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. దృశ్యమనగా చూడబడినది. సమస్తము తానే అయి ఉన్న తల్లికి దృశ్యము ద్రష్ట అనేవి లేవు. అంటే జగన్మాత అఖండాకార బ్రహ్మస్వరూపిణి అన్నమాట. ఓం విజ్ఞాత్రియై నమః. సమస్తాన్ని చక్కగా ఎరిగినదేంటండి తల్లికి నమస్కారములు. ఓం వేద్య వర్జితాయ నమః. తెలుసుకోవలసిందంటూ ఏమీ లేని సర్వత్వము తెలిసినటువంటి సర్వజ్ఞ అయిన తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం యోగిన్యై నమః. యోగిని అయిన ఐక్యభావం లేదా ఏకత్వ భావం కలిగి ఉన్న తల్లికి నమస్కారములు. ఓం యోగదాయై నమః. భక్తులకు యోగమును ప్రదానం చేసేటువంటి తల్లికి నమస్కారములు. ఓం యోగ్యాయై నమః. యోగం ద్వారా తెలుసుకోదగినదైన తల్లికి నమస్కారములు. ఓం యోగానందాయై నమః. యోగం వల్ల కలుగు ఆనందమే తన స్వరూపంగా ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం యుగంధరాయై నమః. కృతాది యుగములను ధరించినదైన కాలస్వరూపిణైనటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 129వ శ్లోకానికి అర్థము. 130వ శ్లోకము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః. జగదుత్పత్తికి కారణమైన త్రివిధ శక్తి స్వరూపైనటువంటి తల్లికి నమస్కారములు. సంకల్పాన్ని ఇచ్ఛాశక్తి, ఆ సంకల్పాన్ని నెరవేర్చు విధానాన్ని జ్ఞానశక్తి, నెరవేర్చడం అనేటువంటి క్రియను క్రియాశక్తిగా సూచిస్తాం. ఇవే త్రివిధ శక్తులు. ఓం సర్వాధారాయై నమః. సమస్తముకు ఆధారమైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం సుప్రతిష్ఠాయ నమః. జగత్తులను చక్కగా ప్రతిష్ఠించిన తల్లికి నమస్కారములు. ఓం సతసద్రూపధారిణ్యై నమః. సత్ అంటే బ్రహ్మం, అసత్ అంటే విశ్వం, రెండు రూపాలను ధరించినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 130వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరి ఒక వీడియోలో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.